శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని పెళ్లకూరు కాలనీలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలు కాపాడటం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సిఐల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు కాలనీ అంతటా ఇంటింటికి తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని సుమారు 20 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన ధృవపత్రాలను సమర్పించిన తరువాత తిరిగి అప్పగిస్తామని తెలిపారు. అలాగే గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా నియంత్రించగలమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు సుధాకర్ రెడ్డి, సుబ్బారావు, దుర్గాప్రసాద్, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని పెళ్లకూరు కాలనీలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలు కాపాడటం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సిఐల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు కాలనీ అంతటా ఇంటింటికి తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని సుమారు 20 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన ధృవపత్రాలను సమర్పించిన తరువాత తిరిగి అప్పగిస్తామని తెలిపారు. అలాగే గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా నియంత్రించగలమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు సుధాకర్ రెడ్డి, సుబ్బారావు, దుర్గాప్రసాద్, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరి అయితే వెహికల్స్ తీసుకొచ్చామో ఈ వెహికల్స్ అన్ని మేము అడిగినప్పుడు వెంటనే సరైన పత్రాలు చూపించకపోతే తీసుకొని వచ్చి ఉంటారు. వాటన్నిటిని చూపిస్తే ఇక్కడే మా టీం ఉండి వెరిఫై చేసి ఇక్కడే ఇస్తాం. పేపర్లు సరిగ్గా లేని వాళ్ళే మాత్రం పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి డిటైన్ చేస్తాం. మీకు మళ్ళీ మీ బంధువులు ఒకసారి వెహికల్ తెచ్చి ఉండొచ్చు, స్నేహితులు తెచ్చి ఉండొచ్చు, ఒకవేళ మీరు కొనుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకపోయి ఉండొచ్చు. అవి కూడా తీసుకొస్తే వెరిఫై చేసి ఇస్తాం. దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. చెక్ చేసి కరెక్ట్గా ఆ వెహికల్కి సంబంధించిన రికార్డులు మీ దగ్గర బండి ఎందుకు ఉందనే దానికి ఆధారం చూపిస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. లేకపోతే ఫర్దర్గా మళ్ళీ మీకు నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తాం. రెండోది, పాత రోజుల్లో మీ అందరికీ తెలిసి ఉంటుంది, గ్రామాల్లో ఎవరైనా ఒక కొత్త మనిషి ఒక్కళ్ళు వస్తే కూడా ఊర్లో తెలిసిపోయింది. ఎందుకంటే అనాదిగా తాతలు, వాళ్ళ పిల్లలు అంతా కూడా ఊర్లలో వాళ్లే ఉంటారు. కాబట్టి ఈ కాలనీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇక్కడికి చాలా ఊర్ల నుంచి చాలా వృత్తులు చేసేవాళ్ళు వచ్చి ఉంటారు. అందరూ ఒకరికొకరు తెలిసి ఉండే అవకాశం తక్కువ. వీళ్ళల్లో కొంతమంది ఓనర్స్ ఉంటారు, కొంతమంది వేరే పని రీత్యా బయటికి వెళ్ళిపోయి రెంట్కి ఇస్తారు. ఎవరో కొత్త వ్యక్తి వస్తాడు. ఇట్లా కొత్త వ్యక్తులు వచ్చి వాళ్ళు మంచిగా కరెక్ట్ అయిన పని చేసుకుంటా బతుకుతున్నారా, ఏదైనా తప్పు చేస్తున్నారనేది మనకు తెలియదు. దయచేసి ఎవరైనా సరే కొత్త వ్యక్తులు మీ ఏరియాలో వచ్చి వాళ్ళ నడవడిక ఏదైనా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నా మా లోకల్ పోలీస్కి సమాచారం ఇవ్వమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానివల్ల మీకే మంచిది. మీ పక్కన ఒక చెడ్డ వ్యక్తి ఉంటే ఏమైంది, ఏదో ఒక రోజు ఆ హాని మీకే జరగవచ్చు, మీ ఇంటి దాకా రావచ్చు. అవునో కాదో మీకు కన్ఫామ్ కాకపోయినా అనుమానం ఉంటే కూడా మాకు చెప్పండి. సార్ పలానా ఇంట్లో కొత్తగా ఒక 3 వ్యక్తులు వచ్చారు సార్, వాళ్ళు అనేది మేము ఎంక్వైరీ చేస్తాం. అయితే మాకు చెప్పాల్సిన బాధ్యత మీది. చెప్పకపోతే దానివల్ల నష్టం మీలో ఎవరో ఒకరికి జరగవచ్చు, ఇంకా ఎక్కువ మంది కూడా జరగవచ్చు. దయచేసి గుర్తుపెట్టుకోండి అట్లాంటిది. రెండోది వచ్చేసి, మీరులో ఎంత కష్టపడ్డా ఏం చేసినా మీ కుటుంబము బాగుండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎవరైనా సరే, 60-70 ఏళ్ళు వచ్చిన మనిషికి కూడా వాళ్ళ అమ్మా నాన్నలకి పిల్లోళ్ళనే ఉంటాడు. ఇతనికి 60 ఏళ్ళు, వాళ్ళమ్మ ఇంకా మా అబ్బాయి చిన్నోడు, పసివాడు, వాడికి ఏం తెలుసులే అన్నట్టుగా ఉంటారు. మీ ఇంట్లో పిల్లల గురించి ఆ విధంగా ఆలోచిస్తే మీరు ఈరోజు చాలా ఇబ్బంది పడిపోతారు. పిల్లలకి ఇప్పుడు దాదాపుగా చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ టెలికమ్యూనికేషన్ దానివల్ల కానీ, సోషల్ మీడియా వల్ల కానీ ప్రతి ఒక్కళ్ళకి చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. వాటిల్లో చెడ్డ విషయాలు కూడా చాలా ఉంటున్నాయి మంచితో పాటు. ఎవరు దేనికి ఆకర్షింపబడతారో తెలియదు. పసి వయసు, తెలిసి తెలియని వయసులో వాళ్ళు చెడుకు ఆకర్షింపబడతాడో ఇంకోటో కూడా తెలియకుండా ఉంది. అందుకని మీ పిల్లల్ని వాచ్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో ప్రతిరోజు మీరు చక్కగా మాట్లాడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. మగపిల్లవాడైనా ఆడపిల్లైనా, మగపిల్లవాడైతే ఆడవాళ్ళతో ఎలా ఉండాలనేది మీరు చెప్పాలి. వాళ్ళ పట్ల మర్యాదకరంగా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది తల్లి తండ్రి ఇద్దరు చెప్పాలి. ఆడపిల్లలైతే ఎవరితో ఎలా జాగ్రత్తగా మెసులుకోవాలనేది కూడా చెప్పాలి. సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, పక్కింటోళ్ళు నమ్మిన వాళ్ళే ఈరోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసే కేసులు అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. అందరినీ తప్పుపట్టం కానీ ఉన్నాయి సమాజంలో, మీ అందరూ తెలిసే ఉంటాయి.
కాబట్టి ఆడపిల్లలకు కూడా ఏ చిన్న పొరపాటుగా ఎవరన్నా మన ప్రవర్తించినా మనలతో మాట్లాడే విధానం, మనల్ని తాకే విధానం తేడాగా ఉన్నా వాళ్ళ అమ్మకి నాన్నకి వెంటనే చెప్పాలి. చెప్పాలనే విషయం పెద్దోళ్ళు పిల్లలకి చెప్పాలి. ఫస్ట్ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఏరియాలో ఏదైనా ఈ గంజాయికి సంబంధించి ఉందా, ఎవరైనా తాగుతున్నారు అమ్ముతున్నారు అనేటువంటి సమాచారం ఉంటే ఈ బహిరంగ ప్రదేశంలో చెప్పకపోయినా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఆ మత్తులో ఏం చేశారో తెలియకుండా చేసేటువంటి తప్పులకు ఎవరు బలి కాకుండా ఉంటారు. మీ ఏరియా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనకి ఒక చిన్న పార్టీకి పుండు పడింది అనుకోండి, వదిలేస్తే ఏమైంది? మెల్లమెల్లగా ఆ పార్టీ అంతా తీయాల్సిన పరిస్థితి వస్తుంది ఏదో ఒక రోజుకి. దానంతా అది మానిపోయేది చాలా తక్కువ సార్లు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కదా తప్పు, లేకపోతే వాడెవడో ఎదవయ్యాడు మనకెందుకు లేని అనుకుంటే అది రేపు మీ వరకు వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎక్కడ తప్పు జరిగినా, ఏ చిన్న పొరపాటున్నా, ఈ ఇళ్ల మధ్యలో సార్ ఈ మహిళలతో తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచో ఆడవాళ్ళు వస్తున్నారు సార్, ఇక్కడ ఇవన్నీ ఏదో చాలా రకాలుగా దొంగబళ్ళు అనేది తెచ్చి ఇంట్లో పెడతా ఉన్నారు, అమ్ముతున్నారు, లేకపోతే కుర్రోళ్ళందరూ కలిసి ఏదో వచ్చి తీసుకొని పోతున్నారు సార్, ప్యాకెట్లో అమ్ముతున్నారు, అట్లా అనుమానాస్పదంగా ఎటువంటివి ఉన్నా సరే మీరు ఇమీడియట్గా స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. ఎక్కడా కూడా ఎవరో చెప్పారు అనేటువంటి పేరు బయటికి రానే రాదు. అది మీ అందరి మంచి కోసం. బాబు, మీకు ఈ మధ్య పేపర్లో చూస్తూనే ఉంటారు, ఈ కాలనీ ఏరియాస్లో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కొన్ని రూమర్సు, కొంత నిజం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ప్రకారం అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు మీ కాలనీని ఎంపిక చేసుకొని కార్డన్ సెర్చ్ ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు, అన్ని గల్లీలు సెర్చ్ చేయడం జరిగినది. దీనిలో భాగంగా మీ అందరికీ అవగాహన కార్యక్రమం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా యువత, బండి లేని వాళ్ళు ఎవరు లేరు, చిన్నపిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వెహికల్స్ తోలుతున్నారు. ఆ వెహికల్స్కి హెల్మెట్ లేకపోవటం వల్ల ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే, తలకు దెబ్బ తగిలితే ప్రాణాలు పోవటం ఈజీగా జరుగుతుంది. మీ అందరికీ తెలుసా, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత దాదాపు ప్రతి సంవత్సరం సుమారున 8,000 మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. కేవలం మానవ తప్పిదం వల్లనే అవి జరుగుతున్నాయి. మోటార్ సైకిల్ తోలేవాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోకుండా, లైసెన్స్ లేకుండా, సరైన పత్రాలు లేకుండా మరియు తాగి డ్రైవ్ చేయటం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీరందరూ కూడా గమనించాల్సిన విషయము, పోలీసు రోడ్డు మీదకి వచ్చి బండి ఆపుతుందంటే అది మా గురించి కాదు, మా డ్యూటీలో ఒక భాగము. మీ భద్రత కోసమే మేము రోడ్ల మీద ఉండి డ్యూటీలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ అర్జెంట్ పని మీద ఎక్కడికో వెళ్తూ ఉంటారు, మధ్యలో ఆపితే తిట్టుకుంటుంటారు. తిట్టుకున్నా పర్వాలేదు, మీ భద్రతే మాకు ముఖ్యము. మీరు సరైన పత్రాలు పెట్టుకొని తాగి వాహనాలు నడిపితే, యాక్సిడెంట్ జరిగితే మీ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాలా ప్రమాదాల్లో సరైన ఇన్సూరెన్స్ పత్రాలు లేకపోవటము, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాకపోవటము, మన మీద ఆధారపడ్డోళ్ళు ఇబ్బందులు పడటం జరుగుతుంది. బాధ లేదు. హ్యాండిక్యాప్ అయితే అది జీవితాంతం నరకంగా ఉంటుంది. ఒక పక్క ఫైనాన్షియల్గా, రెండో పక్క ఫిజికల్గా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా దయచేసి మోటార్ సైకిల్ వాడే వాళ్ళందరూ కూడా హెల్మెట్ వాడండి, ఇన్సూరెన్స్ పెట్టుకోండి, తాగి నడపవద్దు. కాలనీలో ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినట్టు మీ దృష్టికి వస్తే పోలీసులకు ఫోన్ చేసినట్లా చెప్పిన వాళ్ళ వివరాలు ఎవరికి చెప్పం. గంజాయి తాగటం కానీ, గంజాయి తాగటం, మందు తాగటం వల్ల యువత చెడిపోయి చిన్నపిల్లల మీద రేప్ కేసులు, మర్డర్లు జరగటం జరుగుతుంది. కేవలం సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవటం వల్లనే ఇవి జరుగుతున్నాయి. ప్రతి ఒక్క పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసే. మీరు సమాచారం ఇస్తే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అర్థమైందా? మీడియా మిత్రులు కానీ, ప్రజలు కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినటువంటి మీ నోటీస్కి వస్తే దయచేసి పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మీకు అందరికి కూడా మీ దృష్టిలో, మీ కనుచూపు మేరలో కానీ, మీకు తెలిసి కానీ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే డైల్ 112 అనేది ఒక కాల్ ఉంటుంది, సెంట్రల్ కాల్. అది దానికి మీరు కాల్ చేసిన యెడల మీకు మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి కూడా ఎవరికి కూడా షేర్ చేయడం కానీ చెప్పడం కానీ జరగదు. 112 కాల్ కంపల్సరీగా అందరూ ఉపయోగించుకోండి.
చాలా విస్తృతంగా 112 కాల్స్ వల్ల చాలా క్రైమ్స్ డిటెక్ట్ అయ్యాయి, చాలామందిని సేవ్ చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్లో సంవత్సరానికి మినిమం ఒక 50 మందినైనా ఈ 112 కాల్స్ ద్వారా సూసైడ్ చేసుకుంటాను వెళ్ళిన వాళ్ళు కూడా కాపాడడం 50 నుంచి 100 మంది దాకా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు 112 కాల్ ఉపయోగించుకోండి. 112 కాల్ చేసింది సెంట్రల్ ఆఫీస్ మాకు ఉన్న చీఫ్ ఆఫీస్లో నమోదవుతుంది. మీ లొకేషను, మీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతాయి. అట్లా మిస్యూజ్ అనేది సార్ చెప్పేది మిస్యూజ్ చేయకూడదు. మీరు చెప్పారు కదా, సిల్లీ ఇష్యూస్కి 112 కాల్ చేస్తే నిజంగా అవసరం ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోలీసు రీచ్ కాలేక మీ దగ్గరకు వచ్చి టైం వేస్ట్ అయితే అక్కడ ఒక లైఫ్ మీ వల్ల కోల్పోయినట్టు అవుతుంది. కాబట్టి దాన్ని మిస్యూజ్ చేయకుండా మీకు కంపల్సరిగా తప్పదు పోలీస్ అవసరం ఉందన్నప్పుడు మాత్రం ఎవరైనా చేయొచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కానీ 112 ఫోన్ ఉన్నవాళ్ళు 112 కాల్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా సమాజంలో జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తున్నారు. మీ పిల్లలు అంటే మీరు వివిధ రకాల వృత్తుల్లో బయటకు వెళ్తూ ఉంటారు, అగ్రికల్చర్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇంకా వృత్తుల్లో అంతా వెళ్తున్నప్పుడు లేదా సెలవుల్లో కానీ ఇట్లాంటి టైంలో అంటే మీరు పెద్దవాళ్ళు బయటికి వెళ్ళే టైంలో మీ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర ఉన్న ఎవరన్నా పెద్దవాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళ మీద కొంచెం మీరు ఒక శ్రద్ధ చూపించి మనం చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తున్నాము. ఇప్పుడు సంఘంలో మన సమాజంలో కొంత ఆకతాయిల వల్ల జరిగే కొన్ని అకృత్యాలు మీరు చూస్తూ ఉన్నారు. అటువంటి వాటికి మన పిల్లలు బలి కాకూడదు, అటువంటి సంఘటనలు జరగకూడదు అనుకుంటే మన సమాజంలో మన కాలనీలో ఉండే కొంతమంది అసాంఘిక వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కొంత మీరు కూడా నిఘా పెట్టి అంటే రిఫ్రాఫ్గా తిరుగుతూ ఉండి చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అటువంటి జరగకూడదంటే మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలనే మినిమం బాధ్యత మీరు తీసుకోవాలి. అలాగే అసాంఘిక వ్యక్తులు ఎవరన్నా మీ కాలనీలో తిరుగుతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళ గురించి మీ సమాచారం ఎవరికి తెలియపరచడం జరగదు. కాబట్టి పోలీస్ స్టేషన్లో ఉండే స్టాఫ్ ప్రయారిటీ బేస్ మీద డ్యూటీలు చేస్తుంటారు. మీరు 112 మా కుక్క పిల్లని వాళ్ళు కొట్టారనో లేదా మా కోడి కనపట్టలేదనో మా ఇంట్లో పాము వచ్చిందనో, పాము అంటే చేయొచ్చు, ఫారెస్ట్ వాళ్ళకి చెప్తాం, ఓకేనా. చిన్న వాటికి చేస్తే అత్యవసరంగా అవసరమైన వాళ్ళు ఆ ఫెసిలిటీని ఉపయోగించుకోలేరు. అది మనసులో పెట్టుకొని మీ యొక్క ప్రాధాన్యతని అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ప్రకారం 112 కాల్ చేయండి.